నెల్లూరు జిల్లా కలువాయి మండలంలోని చింతల ఆత్మకూరు గ్రామంలో గిరిజనుల భూములపై స్థానిక సర్పంచ్ తన అనుచరులు ఆక్రమణ చేశారని గ్రామ గిరిజనులు సోమవారం నెల్లూరు గ్రీవెన్స్ లో జాయింట్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చింతల ఆత్మకూరు గ్రామంలో ఎన్నో ఏళ్లుగా గ్రామ దత్తంగా లభించిన 2 ఎకరాల శ్మశాన భూమిని సర్పంచ్ వేలూరు ప్రభావతి ఆక్రమించిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన నూతేటి నిరంజన్కు చెందిన 4 ఎకరాలు, తిప్పగా ఉన్న 6.7 ఎకరాల భూములను అదే గ్రామానికి చెందిన సోంపల్లి రాజేశ్వరమ్మ, మల్లికార్జున భూములను ఆక్రమించి బెదిరింపులకు గురి చేస్తున్నారని వారు తెలిపారు. మా గిరిజనులలో ఎవరైనా చనిపోయి దహన సంస్కారాలకు శ్మశానానికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని వారు తెలిపారు. నిత్యం బెదిరింపులకు గురి చేస్తున్నారని, అన్యం పుణ్యం తెలియని గిరిజనుల భూములను ఆక్రమణలకు గురి కాకుండా మా భూములను ఇప్పించాలని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లకు చేతులెత్తి నమస్కరించి వేడుకున్నారు. కానీ తర్వాత ఈ సమయంలో 30 ఎకరాలు తప్పించేసి అక్కడ పోతే ఇబ్బంది మాది కలవాయి మండలము, సింహరాజు గ్రామము. మేమందరం గిరిజనులమే. అంటే మేము పద్దలు వేస్తే కూలి పనికి వెళ్ళేవాళ్ళమి. కానీ మా పరిస్థితులు అదే విధంగా జరుగుతున్నాయి కాబట్టి మేము ఎవరు చెప్పుకోవాలని మాకు తెలియక ఈరోజు నెల్లూరు జిల్లాకు వచ్చాము. అది ఇప్పటికే టైం మల్లికార్జును ఆకర్షించుకోవడానికి అని సర్పంచ్ వీళ్ళిద్దరు కలుసుకొని మమ్మల్ని అనేక మంది ఇబ్బందులు పెడుతున్నారు. కానీ అది మాకు కావాలని మేము ఎంతగా ఖచ్చితంగా ఇక్కడికి వచ్చాము, నెల్లూరు జిల్లాకు వచ్చాము. కానీ ఇక్కడ సహాయం చేస్తారని మేము నమ్మి వచ్చాము. కానీ మాకు సహాయం కావాలని మేము తీసుకోవడానికి మాకు స్థలం లేనప్పటికీ మా ఊళ్ళో మాకు ఖాళీ స్థలం చూపించారు, శివభూమిని చూపించారు. అక్కడ తీసుకెళ్ళి మేము శవాలు పూడ్చుకుంటుంటే ఇప్పుడు ఈ రోజు ఏమంటే సర్పంచ్, సోంపల్లి, మల్లికార్జును వీళ్ళందరూ కలుసుకొని ఆ పొలాన్ని కూడా ఆక్రమించుకోవటానికి ఎంతగానో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. సార్, మేము వేదాలం ఎవరికి చెప్పుకోలేము, మా బాధను ఎవరికి చెప్పుకోలేము. కానీ ఇక్కడికి వచ్చాము, ఇక్కడ కూడా సహాయం చేస్తారని నమ్మకంతో వచ్చాం. చేస్తారని కూడా మేము ఆశపడుతున్నాం. కానీ మా మాట తోసేక మేము ఎవరికి చెప్పుకునే వాళ్ళం కాదు సార్. అందుకని మీరు సహాయం చేస్తారని మేము నమ్మకంతో ఇంతవరకు కూడా పనికి వెళ్ళి కూడా మేము ఇక్కడికి వచ్చాం. అన్నం కూడా సార్, మేమైతే పిల్లలు పెద్దవాళ్ళం అందరం కష్టపడి మా బాధలో ఎవరికి చెప్పుకోవాలి కూడా మాకు అర్థం కావట్లేదు. అందుకని మీరందరూ కలిసి మాకు సహాయం చేస్తారని, గవర్నమెంట్ వాళ్ళు కూడా మాకు సహాయం చేస్తారని మేము నమ్మకంతో అర్జీలు తీసుకొని వచ్చాము ఇక్కడికి. అందుకని మాకు సహాయం చేయాలని మీకు నమస్కారం చేస్తున్నాము. బంగారు ఆభరణాలలో సరికొత్త అధ్యాయం. చందన స్వర్ణ మందిర్ బంగారు ఆభరణాలు. మీ ఇంట జరుగు వివాహ వేడుకలకు సరికొత్త స్వర్ణ వైభవంతో స్వాగతం పలుకుతోంది చందన స్వర్ణ మందిర్. దేశం నలుమూలల నుండి సేకరించిన యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్, వేలాది రకాల కలెక్షన్స్. చందన ప్రత్యేకత 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 10% తగ్గింపు. మీ ఊహలకు ప్రతిరూపాలు చందన స్వర్ణాభరణాలు. విచ్చేయండి చందన స్వర్ణ మందిర్, ఏరియా హాస్పిటల్ రోడ్, ఆదోని, ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన, జేఎన్టీ రోడ్, సుళ్లూరుపేట.